సో 75 డేస్ ఛాలెంజ్లో డే 23. సో మార్నింగ్ ఫ్రెష్ అయ్యి బాక్సులు కట్టి మన ప్రీ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకున్నా. సో ప్రీ వర్కౌట్లో కొత్తగా ఎగ్ అండ్ డేట్స్ అయితే యాడ్ చేసా. ఆ తర్వాత వ్యాన్ వచ్చే టైం అవుతుందని సో వ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయా. సో వ్యాన్ అయితే వచ్చేసింది. సో మా కాలేజ్ దగ్గరికి వ్యాన్ వెళ్ళేసరికి 9:15 అయింది. వ్యాన్ దిగి చిన్నగా నడుచుకుంటూ మా క్లాస్ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళా. సో ఇవాళ క్లాస్లోకి వెళ్ళగానే డ్రాయింగ్ ల్యాబ్ ఉందన్నారు. సో డ్రాఫ్టర్ అయితే రెడీ చేసుకున్నా. డ్రాయింగ్ ల్యాబ్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అయితే ఉంది. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. సో 4:30కి కాలేజ్ అయితే వదిలిపెట్టారు. సో నేను ఇంటికి వచ్చేసరికి 6 అయిపోయింది. సో ఇవాళ టైం టేబుల్ చెప్తా అన్నా కదా. సో టైం టేబుల్ అయితే చూడండి. సో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో టైం టేబుల్ రాసుకున్న తర్వాత వర్కౌట్ అయితే స్టార్ట్ చేసా. సో వీక్ వచ్చేసి 6 డేస్ వర్కౌట్ చేస్తా. సో 6 డేస్లో 3 డేస్ అయితే ఎక్విప్మెంట్స్ లేకుండా చేస్తా. 3 డేస్ డంబుల్స్తో వర్కౌట్ చేద్దాం. సో ఎక్విప్మెంట్స్ లేకుండా కూడా అన్ని పార్ట్స్ అయితే ట్రైన్ చేద్దాం. సో ఇవాళ చెస్ట్ అండ్ ఏబిఎస్ అయితే ట్రైన్ చేసా. సో లాస్ట్ వేరియేషన్ ఒక వాల్కి సపోర్ట్ తీసుకొని పుషప్స్ అయితే చేసా. సో ఇలా చేస్తే చెస్ట్ అయితే ట్రైన్ అవుతుంది. సో వర్కౌట్ కంప్లీట్ అయిపోయాక డైలీ నా బాడీ కండిషన్ అయితే చూద్దాం. సో డన్ ఫర్ ది డే 23.